మేడ్చల్ ఐటీఐని హబ్ ఐటీఐగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమల ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మేడ్చల్ ఐటీఐని సందర్శించారు. ఐటీఐలో బోధిస్తున్న కోర్సులు, నూతనంగా జరుగుతున్న నిర్మాణం పనులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐటీఐలో అందుబాటులో ఉన్న కోర్సులు, బోధన జరుగుతున్న తీరును పరిశీలించేందుకు మేడ్చల్ ఐటీఐ సందర్శించినట్లు తెలియజేశారు. కేంద్రం ప్రభుత్వ పారిశ్రామిక ప్రాంతం సమీపంలో ఉన్న ఐటీఐని సమీపంలో ఉన్న ఐటీఐతో కలిసి హబ్ ఐటీఐగా ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, జేసీ నాయర్, ఐటీఐ ప్రిన్సిపల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. This is for a bottle saving, sir. Whatever the juices we are getting there, by using this capping, we are doing with this one. This is manual one, and it is a electrical. It is a general inspection of ITI. General ITIs లో మా ITIs ఎట్లా ఉన్నాయో, పిల్లలకి ఏ ట్రేడ్స్లో చేపిస్తున్నామో అది చూడటానికి వచ్చాం. ఇప్పుడు ఏటీసీ ఒక కొత్త స్కీమ్ వచ్చింది కదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది. అందులో ఇండస్ట్రీ 4 పరంగా కోర్సెస్ అంటే స్టార్ట్ చేయాలని దాని గురించి చూడటానికి వచ్చాం. కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తుందో అందులో క్యాన్ వీ డూ సంథింగ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక కొత్త స్కీమ్ వచ్చింది, హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఐటీఐది అది గుర్తించాలి. సో హబ్ ఐటీఐ దగ్గరే ఇండస్ట్రీ దగ్గరే ఉన్న ఐటీఐస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలో, హౌ మెనీ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండాలి. మా వాళ్ళు చెప్పారు దగ్గర మెడ్చల్లో ఇది ఐటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, అది చూడటానికి వచ్చాము. దట్ క్యాన్ ఇట్ వర్క్ లైక్ ఏ హబ్ ఐటీఐ. అదేవిధంగా స్పోక్ మోడల్లో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఐటీఐస్ని స్పోక్ మోడల్లో పెట్టాలని ఆలోచన ఉంది. అదే రివ్యూ చేయడానికి వచ్చాము. సార్ ఇక్కడ జనరల్గా ఎగ్జామ్స్ రాయడానికి కానీ కొంచెం అటెండెన్స్ ఏదైనా కవర్ చేయాలంటే స్టూడెంట్ వద్ద 500-1000 రూపాయలు తీసుకుంటారని ఆరోపణలు, ఎంతవరకు వాస్తవం అనేది అది మీరు ఫస్ట్ టైం చెప్తున్నారు, కానీ దీన్ని సీరియస్గా తీసుకొని ఒకసారి ఎంక్వైరీ చెప్పిస్తాను దాని గురించి. అట్ సేమ్ టైం ఇప్పుడు మన ఐటీఐ కాలేజ్ ముందు కొబ్బరి బొండల షాప్స్ కానీ ఇక్కడ వెనకాల షెడ్ వేసారు, పైన మీరు చూసినారు వెనకాల ఇంకా చూడలేదు. ఆ షెడ్ కూడా కొబ్బరి బొండల వాళ్ళకి రెంట్కి ఇచ్చారనేది ఆరోపణ. ఇప్పుడు ఉంది సార్, షెడ్ చూస్తే తెలుస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీ దృష్టిలో ఉందా సార్? లెట్ మీ ఎగ్జామ్ మా దృష్టికి ఇప్పుడే వచ్చా, మా దృష్టికి దృష్టిలో లేదు. ఉంది సార్, ముందు ఇప్పుడు కొబ్బరి బొండాలు పెట్టారు కదా, వాళ్ళు రెంట్ ఇస్తారు నెల నెల. ఇప్పుడు హైవే పక్కన మన కాలేజ్ ఆపోజిట్ లో ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే రెంట్ మంత్లీ ఇంత రెంట్ వసూలు చేస్తున్నారు. సీరియస్గా తీసుకుని వస్తే చూద్దామని ఇప్పుడే వచ్చాము సార్, నాకు ఐడియా లేదు దాని గురించి. లేదు సార్, అలాంటివి అయితే లేదు సార్.